హాయ్ అండి. ఈరోజు మా ఆయనకి ఏం గుర్తొచ్చిందో నాకు తెలీదు గానీ, పొద్దున్నే ఇంక అంటున్నారు, "ఏమి ఇన్ని రోజులు ఎప్పుడంటే అప్పుడు అక్కోళ్ళింటికి వెళ్తాను, శ్రీకాకుళం వెళ్తాను అని అంటావు. అలాంటిది ఏమి ఇప్పుడేం అనట్లేదు, యాక్సిడెంట్స్ అవన్నీ అవుతున్నాయని జడిసిపోతున్నావా?" అనేసి అడుగుతున్నారు. అదేంటండి, అవ్వాల్సింది ఎప్పుడైనా అవుతది. అది మన కర్మలో ఉంటుంది గానీ, ఇలా ఎళ్తే అయిపోతది అనే ఫీలింగ్ నాకేం లేదు. నాకెప్పుడు ఎళ్ళాలనిపిస్తే అప్పుడు ఎళ్తాను అనేసి అన్నాను. అయినా మా ఆయన ఏంటండి ఇలా అడుగుతున్నారు, నాకైతే అర్థం కాలేదు. నిజంగా యాక్సిడెంట్స్ అంటే ఎవరికైనా భయమేస్తది. జర్నీలంటే ఇప్పుడు అస్సల బస్సులో జర్నీ అంటే ఇంకా భయం అనిపిస్తుంది. కానీ మా ఆయన మరీ ఇలా అడుగుతారని అనుకోలే. ఎంత దారుణంగా మాట్లాడారు. నాకైతే పిచ్చ కోపం వచ్చింది. కానీ ఆయన ఇప్పుడు నేను వెళ్తున్నానా ఏంటా, ఎందుకు తనతో డిస్కషన్ చేసుకోవడం అనేసి పక్కకు పెట్టేశాను అనమాట మ్యాటర్ని. ఈరోజు అయితే పిల్లల కోసము పన్నీర్ బర్గర్ చేశాను. చాలా అంటే చాలా బాగుందండి. ఫస్ట్ టైం అనమాట ఇంట్లో పన్నీర్ బర్గర్ చేశాను. ఇంతకుముందు చికెన్ బర్గర్ తిన్నాం కానీ నాకు అదేంటో చికెన్ బర్గర్ కన్నా కూడా పన్నీర్ బర్గర్ అయితే బాగా నచ్చేసింది. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారు. వీడియో చూశారు కదండి, లైక్ చేసేయండి.